హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు డబ్బుల కోసం లేదా పడక సుఖం కోసం అడ్డదారులు అయితే తొక్కుతూ ఉంటారు కదా. అలానే ఒక భార్య భర్త హెల్త్ ప్రాబ్లం వల్ల భర్త చనిపోయింటే ఆ భార్యకు కలిగిన ఒక సంతానం పిల్లోడు ఆ భార్య జీవనం కోసం దాదాపు 14 మంది దగ్గర ఆమె అయితే పడుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసి ఒకరోజు హాస్పిటల్కు పోయింటే ఆ హాస్పిటల్లో ఆ అమ్మాయి రిపోర్ట్లు చూడంగా ఒక్కసారిగా ఆ ఊరంతా గడగడలాడింది. సో ఆ అమ్మాయికి ఏమైంది, అసలు ఏం జరిగింది, ఆ 14 మంది ఆ అమ్మాయిని ఎలా చేశారు, ఏం చేశారు, ఎందుకు ఆ అమ్మాయి ఆ 14 మంది కాడ పడుకోవాల్సి వచ్చింది అనేది టాపిక్ ఫుల్ ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్లకు తగిన శిక్ష దేవుడు వేశాడో లేదో అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసేది అన్నిటికన్నా గొప్పది అమ్మ ప్రేమ అనుకుంటున్నా, మీరేమనుకుంటారు అనేది. అమ్మ ప్రేమ గొప్పదైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి పెళ్ళయి దాదాపు ఒక 5 years అయితే అయిపోయింది. వీళ్ళిద్దరికి ఒక మంచి సంతానం, ఒక బాబు కూడా కలిగాడు. కాకపోతే తన భర్త వచ్చేసి రోజు ఆఫీస్కు పోయి వస్తూ మొత్తానికి చాలా బీద సంసారం అనమాట వీళ్ళది. అండ్ మొత్తానికి తన భర్త ఆఫీస్కి వెళ్ళి రోజు సంపాదన తీసుకుని వస్తేనే ఇంట్లో పూట గడవదు. అలాంటిది ఒకరోజు తన భర్తకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఉన్నట్టుండి అకస్మాత్తుగా అతను మరణించడం వల్ల తన భార్య ఆ మరణాన్ని తట్టుకోలేక నా భర్త లేనిదే ఇంకా అసలు బతకడమే వేస్ట్ అనుకుంది. ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయికి ఎటువంటి జీవన ఆధారం లేదు, రూపాయి ఆదాయం కూడా లేదు. సో ఇంకా మొత్తానికి తన భర్త మొత్తానికి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఫుడ్ మొత్తం ఇంటి రెంట్లు అన్నీ కూడా తన భర్తే కట్టేటోడు. ఇంకా తన బాబునైతే ఆమె చదివిపించుకుంటూ మొత్తానికి తన భర్త డబ్బులు కడుతూ ఆ బాబును చదివిపించుకుంటూ ఉండేది. అలా ఇంకా తన భర్త చనిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయికి ఇన్కమ్ లేని సోర్స్లో అప్పుడే ఒక పెద్ద మనిషి ఊరు ప్రెసిడెంట్ అయితే వచ్చేసి నువ్వేం భయపడద్దు, సో నేను చూసుకుంటా, ఈ రోజు నుంచి నీకు ముందుగా రేషన్ కార్డు అన్నీ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆ సర్పంచ్ ఈమె కాడికి అయితే వచ్చాడు. ఆమె అయితే మొత్తానికి దేవుడు వచ్చాడు అని చెప్పి అనుకుంది. కానీ ఆ సర్పంచ్ ఒక తోడేల రూపంలో వచ్చిన మంచి దొంగ అని ఆమెకైతే తెలియదు. కానీ మొత్తానికి ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసి నువ్వేం భయపడొద్దు, నీ రేషన్ కార్డు అయితే వచ్చేసింది, సో నీ రేషన్ కార్డు నేను ఇస్తాను, నీ రేషన్ కార్డు నేను నీకు ఇచ్చే ముందర నీ నుంచి నాకు ఒకటి కావాలని చెప్పి ఆ సర్పంచ్ అయితే అడిగాడు ఆ అమ్మాయిని. సో ఇంకా ఆ అమ్మాయికి ఆప్షన్ లేక మొత్తానికి ఆ అమ్మాయి పరువు అంతా ఆ సర్పంచ్ కాళ్ళ ముందర అయితే పడేసింది. ఆ సర్పంచ్ ఆ అమ్మాయిని ఘోరంగా వాడుకున్న తర్వాత ఆ రేషన్ కార్డు ఇవ్వలేదు. సో మొత్తానికి ఇంకా నేను నీకు పింఛన్ కూడా ఇప్పిస్తాను, మొత్తానికి ఆ ముండమోపి మీద మీకు పింఛన్ కూడా ఇప్పిస్తానని చెప్పి ఇంకా మొత్తానికి ఆ అమ్మాయిని అయితే అబద్ధాలు చెప్పేసి మొత్తానికి ఆఫీస్లోకి అయితే పంపించేసి సచివాలయంలోకి అక్కడ మొత్తానికి ఆ అమ్మాయికి వచ్చేసి మీకు ఫింక్షన్ వస్తుంది అని చెప్పి ఆ సచివాలయంలో వ్యక్తి కూడా నీ ఫింక్షన్ కావాలంటే ముందు నా దగ్గర యాక్సెప్ట్ కావాలి, సో నేను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నాతో పడుకోవాలని చెప్పి ఆ గ్రామ సచివాలయంలో వ్యక్తి కూడా ఆ అమ్మాయిని ఘోరంగా చాలా నీచంగా ఆ అమ్మాయిని అడిగాడు. సో మొత్తానికి ఆ అమ్మాయి పూట గడవాలంటే ఇంకా కొన్ని రహదారులు తప్పవన్నట్టు ఆ అమ్మాయి కూడా ఇంకా ఏం చేయలేక ఆ సర్పంచ్ దగ్గర ఒకడు అండ్ గ్రామ సచివాలయంలో ఒక ఆఫీసర్ ముందర ఆ అమ్మాయి అయితే మొత్తానికి మళ్ళీ అతని కాళ్ళ కాడ పడింది. సో అతను కూడా మొత్తానికి నైట్ అంతా ఆ అమ్మాయిని బాగా వాడుకున్నాడు. అలా దాదాపు ఊరు సర్పంచ్ నుంచి దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీలు దాదాపు 13 మంది వరకు ఆ అమ్మాయి పెన్షన్ డబ్బులు అంట, రేషన్ కార్డు అంట, ఇంకా ముత్తైదు పెన్షన్ అంట, అలా మొత్తానికి అన్నీ కూడా ఏవి రాకోకుండా మొత్తానికి అన్నిటికీ ఆ అమ్మాయిని ఒక పేమెంట్ లాగా బాగా యూజ్ అయితే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి అయితే మొత్తానికి ఇంకా పాపం రోజు వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ దగ్గర పడుకుంటేనే ఇంకా పూట గడుస్తుంది, లేకపోతే ఈ అమ్మాయికి గడవదు. ఇంకా కొందరైతే డబ్బుల కోసం ఈ అమ్మాయి కాడికి వచ్చేసి మొత్తానికి నువ్వు నాతో వస్తే సరే, లేకపోతే నీ బాబును చంపిస్తానని చెప్పి బెదిరియడం వల్ల ఇంకా ఆ అమ్మాయిని బెదిరించేసి కొందరైతే వాడుకొని ఒకరు ఇద్దరు కాదు తాగి వచ్చేసి ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయిని ఒకేసారి రూమ్లో దాదాపు 5-6 మంది ఒకేసారి చేయడం వల్ల ఆ అమ్మాయికి అయితే విరక్తి పుట్టింది. ఒక్కసారిగా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింటే లాస్ట్కు పోలీస్ ఆఫీసర్ కూడా మొత్తానికి నువ్వు నాతో పడుకుంటేనే వాళ్ళ మీద నేను కేసు పెడతాను, లేకపోతే నేను పెట్టను అనడంతో ఇంకా ఆ అమ్మాయికి దిక్కు లేక ఆ పోలీస్ ఆఫీసర్ ముందర కూడా మొత్తానికి అతని కాళ్ళ మీద పడేసి అతని కాడ పడుకొని అతనితో కూడా చేపించుకుంది. సో మొత్తానికి ఆ పోలీస్ కూడా సర్పంచ్ మీద ఇంకా వాళ్ళ మీద ఎందుకు పెడతాడు, అలా మొత్తానికి ఆ అమ్మాయి మీదనే మళ్ళీ రిటర్న్ కేసు పెట్టాడు పోలీసుడు. ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది, సో ఇలా అందరి మీద కేసు పెట్టాలంటుంది. ఆ అమ్మాయి ఇలా
ఫిజికల్గా వాళ్ళతో ఇలా కలిసిందని చెప్తుంది. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఈ అమ్మాయికి అని చెప్పడంతో సో ఇంకా వాళ్ళు ఎంతైనా పదవి ఉన్న వాళ్ళు కాబట్టి ఆ అమ్మాయినే మొత్తానికి ఆ అమ్మాయి మీదే కేసు పెట్టారు. సో మొత్తానికి అలా దాదాపు స్టేషన్లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేటోళ్ళు, ఊర్లో ఉండేటోళ్ళు అలా దాదాపు 14 మంది వరకు ఆ అమ్మాయిని అయితే ఘోరంగా నీచంగా చాలా ఘోరంగా వాడుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ అమ్మాయి అయితే ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక సో మొత్తానికి అలా స్టేషన్లో ఉండి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఉన్నట్టుండి ఆ అమ్మాయికి అయితే ఒకరోజు ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది. ఫుల్గా ఫీవర్ రావడం వల్ల వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో నుంచి ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ అమ్మాయికి రిపోర్ట్లు అయితే ఒక్కసారిగా మొత్తానికి రాంగా ఆ అమ్మాయి రిపోర్ట్లో చూసి ఆ ఊరంతా గడగడలాడింది. ఆ రిపోర్ట్లో ఏముంది అనేది చూస్తే ఒక్కసారిగా అందరికీ మైండ్లో ఉన్న ఫీజులు అన్నీ ఎగిరిపోయాయి. ఆ యొక్క ఏదైతే ఉందో రిపోర్ట్లో ఆ అమ్మాయికి ఎయిడ్స్ అని తేలింది. సో ఎయిడ్స్ అని తేలుతూనే ఒక్కసారిగా ఈ 14 మందికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. అరే ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఏంది, ఆ అమ్మాయితో మనం కలిసాము సో అని చెప్పి వీళ్ళు ఒకరికి తెలియకుండా వీళ్ళు కూడా మొత్తానికి వెళ్ళి టెస్టులు అయితే చేశారు. సో టెస్టులు చేసింటే అందరికి కూడా మొత్తానికి ఎయిడ్స్ అయితే వచ్చేసింది. అక్కడ కూడా రిసిప్ట్లో వాళ్ళకు కూడా మొత్తానికి ఆ యొక్క రిపోర్ట్లో అందరికీ ఎయిడ్స్ అని తేలడంతో ఒక్కసారిగా మైండ్ అందరికీ బ్లాక్ అయిపోయింది. అలా ఊరంతా ఒక్కసారిగా ఈ అమ్మాయితో ఎవరెవరైతే కలిశారో వాళ్ళందరి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. బ్లాక్ కావడంతో ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఈ అమ్మాయి అప్పుడు అనుకున్నది, దేవుడు పేదరికం అనేది ఇచ్చాడు కానీ పేదరికంను అడ్డం పెట్టుకొని నన్ను ఇలా మీరు బలవంతంగా వాడుకుంటారా, మీకు తగిన శిక్ష అయితే పడాల్సిందే అని చెప్పి దేవుని ఆ అమ్మాయి ముక్కునింది. సో ఇంకా ఆ దేవుడు కూడా వీళ్ళకు తగిన శిక్ష అయితే వేశాడని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అండ్ ఈ అమ్మాయి పేదరికాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అలా బలహీనంగా ఆ అమ్మాయిని చాలా బలవంతంగా ఆ అమ్మాయిని అయితే ఫిజికల్గా కనెక్ట్ అయిపోయి మీకు పింఛన్లు ఇప్పిస్తాను, రేషన్ కార్డులు ఇప్పిస్తానని సర్పంచ్ కాడ నుంచి ఏకంగా గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీ వరకు ఆ అమ్మాయిని ఘోరంగా నీచంగా వాడుకున్నారు. అలాంటి వాళ్లకు ఈ అమ్మాయి కరెక్ట్ శిక్ష ఎయిడ్స్ రూపంలో వాళ్ళకైతే ఇచ్చింది. మీరేమనుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అమ్మాయి చేసింది కరెక్టా రాంగా, వాళ్ళకి ఎయిడ్స్ వచ్చేది వాళ్ళకు కరెక్టా రాంగ్ అనేది వచ్చింది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఈ అమ్మాయిని ఈ పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మరి ఆ అమ్మాయిని అయితే వాడుకున్నారు. కానీ తగిన శిక్ష దేవుడైతే పనిష్మెంట్ ఇచ్చాడు ఎయిడ్స్ రూపంలో. సో వాళ్ళకు ఎయిడ్స్ వచ్చింది కరెక్టా రాంది కరెక్టా, ఈ అమ్మాయి పేదరికంలో ఉండడం అలా చేయడం తప్ప అనేది మీరు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. గాయస్ ఇలా పేదరికంతో వచ్చిన వాళ్ళని ఒక హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ వల్లనే ఎంతో మంది గుర్తు పెట్టుకుంటారు మీ పేర్లు, ఆ యొక్క పేర్లు అనేది గుర్తు పెట్టుకుంటేనే. లేదంటే చూడండి ఈ అమ్మాయి పేదరికాన్ని అడ్డం పెట్టుకొని అంతమంది దగ్గరతో అలా చేయడము చాలా మిస్లీడ్ అనమాట. సో మొత్తానికి వాళ్ళకు తగిన శిక్ష అయితే పడింది. సో అందుకే పేదరికంలో ఉండే వాళ్ళకు వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే వదిలేయండి. అంతేకాని బలవంతంగా వాళ్ళను అలా చేయడం చాలా తప్పు. సో మీరేమనుకుంటారు అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్.